హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇది అన్నవరం ప్రసాదం అండి. దీన్ని ఎప్పుడు కూడా విస్తరాకులోనే ఫోల్డ్ చేసి ఇస్తారు. అది కూడా పుల్లలతో కుట్టిన విస్తరాకులో మాత్రమే ఫోల్డ్ చేసి ఇస్తారండి. పూర్వకాలం మనం అరిటాకు కానీ, విస్తరాకు కానీ వాడుకునేవాళ్ళం. దీన్ని ఎందుకు మర్చిపోయామండి అసలు మనం ఎవరైనా ఎక్కడైనా భోజనాల్లో అసలు ఎంత దిగువ స్థాయి ఉన్న వాళ్ళైనా సరే ఈ విస్తరాకులో భోజనం పెట్టడం అంటే నామోషిగా భావిస్తున్నారండి. అంటే ఓన్లీ ప్లాస్టిక్ ర్యాపర్ ప్లాస్టిక్‌తో కప్పబడి ఉన్నటువంటి ఆకులో మాత్రమే భోజనం పెడుతున్నారు. అసలు గుళ్ళ దగ్గరైనా కనీసం ఈ విస్తరాకులో భోజనం పెట్టండి. ఇది రేటు అంటే మనకి బయట అవి కొనాలంటే ఎక్కువ రేటు ఉంటున్నాయి కదా! ఎకో ఫ్రెండ్లీ కొనాలంటే ఈ విస్తరాకులో భోజనం పెట్టండి అంటే ఇప్పుడెవరు తింటున్నారు? అందులో చీప్‌గా ఉంటది. ఆ పుల్లలు ఉంటాయి. పుల్లలు నోట్లోకి వెళ్ళిపోతాయి. ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారండి. ఎప్పుడో ఎక్కడో యాక్సిడెంటల్‌గా జరగొచ్చేమో గానీ మరి ఈ అన్నవరం ప్రసాదం ఇలా పుల్లలతో పెట్టి ఇస్తున్నప్పుడు మనం తినట్లేదండి. ఏదన్నా అయిపోతుందా మనకి? ఇవన్నీ చాకులు చెప్తా ఉంటారండి. మనం భగవద్గీతలో కృష్ణుడు ప్రకృతికి హాని చేయకూడదని ఏ విధంగా చెప్పాడో అది మనం పాటించాలండి.